కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం శ్రీ చైతన్య స్కూల్లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న జశ్వంతి అనే బాలిక హాస్టల్ గదిలో ఫ్యాన్ కూరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పాఠశాల సిబ్బంది బాలికను హుటాహుటిన హాస్పిటల్కి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జిల్లా చింతకొమ్మదిన్నె మండలం శ్రీ చైతన్య స్కూల్లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న జశ్వంతి అనే బాలిక హాస్టల్ గదిలో ఫ్యాన్ కూరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సూసైడ్ కి గల కారణాలు అడిగి తెలుసుకుందాం. ప్రతినిధి రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, జస్వంతి మృతిపై తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 9వ తరగతి చదువుతున్నటువంటి జస్వంతిక ఈ రోజు ఉదయం అనుమానాస్పదంగా మరిచింది. ఎందుకంటే బాత్రూమ్ లో ఉరివేసుకుంది చున్నీతో అని చెప్పి ఇప్పటి వరకు పాఠశాల యాజమాన్యం చెప్తూ ఉంటే, కానీ ఇక్కడి వాస్తవ పరిస్థితి చూస్తున్నట్టు చాలా భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే జస్వంతిక గొంతు పైన తాడుతో గట్టిగా బిగించినటువంటి ఆనవాళ్ళు అయితే కనపడుతున్నాయి. దీనిపై కుటుంబ సభ్యులైతే పూర్తిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే తమ బిడ్డ డాక్టర్ చదవాలి అనేటువంటి ఉద్దేశంతో తాను ఈ స్కూల్లో చేరింది. అంటే వీరందరూ కూడా పులివెందుల పట్టణానికి చెందినటువంటి వారు. అంటే ఈ యొక్క మృతురాలతో పాటు మరొక తమ్ముడు కూడా ఉన్నారు. కాకపోతే తాను కోరుకుని చదువుకోవడానికి వచ్చినటువంటి తాను 4 రోజుల క్రితం కూడా ఫోన్ చేసింది. ఎటువంటి సమస్యలు ఉన్నట్లు కూడా తమ దృష్టికి అయితే తీసుకురాలేదు. కాకపోతే ఈ రోజు తమ బిడ్డకు జలుబు చేసింది, తలనొస్తుంది అని చెప్పి పేరెంట్స్ కు యాజమాన్యం సమాచారం ఇచ్చారు. అయితే ఆ సమాచారం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు బంధువులందరూ కూడా హుటాహుటిన కడపకు చేరుకుంటే, అయితే ఇక్కడికి చూసినట్లయితే జస్వంతిక మృతి చెందింది. దీనిపై మాత్రం పూర్తిగా అనుమానం వ్యక్తం చేస్తారు. మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. మృతిగా తల్లి ఉంది. అమ్మ, చూడొచ్చు, మీరు పాపతో మాట్లాడడం ఏమైనా జరిగిందా? వీళ్ళు స్కూల్ వాళ్ళు మీకు ఏం చెప్పారు? పొద్దున్నే ఫోన్ చేసి కళ్ళు తిరిగి పడిపోయింది మీ బిడ్డ అని చెప్పినారంట. బాగలేదు రాండి వచ్చినాం సార్. ఇంత జరిగింది అనుకోలేదు నేను. ఏంది చిన్నదైనా నా బిడ్డ నాకు చెప్పదాది సార్. ఏమీ చెప్పకుండా నాతో మాట్లాడకుండానే పోయింది. ఏమీ మాట్లాడలేదు సార్. నాకు ఫ్రైడే ఫోన్ చేసింది, వాళ్ళ డాడీ మాట్లాడినాడు. బాగుంది నాన్న, బాగుండా నాన్న, నేను ఇప్పుడు అమ్మతో మాట్లాడలేను, నాకు వాళ్ళు ఫోన్ అడుగుతాను నాన్న అని పెంచుకుంది. మళ్ళీ పెట్టేసింది. నాన్న ఈ ఆదివారం రావాలి అమ్మ అమ్మ అంటే, వద్దులే నాన్న పని చూసుకొని మళ్ళీ వారమే రాండి నాన్న అన్నది. స్కూల్లో సమస్యలు ఏమైనా ఉన్నాయని గొడవలు ఉన్నాయని చెప్పిందా? ఏమీ చెప్పలేదు అప్పుడైతే. మళ్ళీ ఏం జరిగిందో తెలియదు సార్. ముందైతే నాకైతే బాగుంది ఉండా అన్నది. మళ్ళీ ఏం జరిగిందో తెలియదు సార్. 2 రోజులు ఏమి జరిగిందో తెలియదు. నా బిడ్డ అట్లా చేసుకునేది కాదు సార్. మళ్ళీ అట్లాంటి అంటే అసలు పోదు. ఎంత దూరం ఉంటుంది అట్లాంటి అంటే. మాకు బాగా ధైర్యం చెప్తాను సార్. నేను బాగా చదువుకొని బాగా చూసుకుంటాను అనుకొని వాళ్ళ ఆయనకు చెప్తాను. అది నేను అక్కోళ్ళ మాత్రం చదువుకుంటా, అక్కోళ్ళు డాక్టర్ అవుతున్నారు, నేనైతానా అంటే వాళ్ళ నాన్న చదువుకోమ్మా, ఎంతైనా నేను చూసుకుంటాలే, నువ్వు చదువుకోసాలే అంటాడు సార్. ఆయన అనుకోలేదు. మనం చూడొచ్చు, చున్నీతో ఉరేసుకునిందని అంటున్నారు, కానీ గొంతు పైన చూస్తే చాలా మరకలు ఉన్నాయి. వాళ్ళే ఎంత చేసినారు, వాళ్ళే ఎంత చేసినారు. మా బిడ్డ వాళ్ళు ఏందో తప్పు చేసినారు, అది బయట పెడతాదని ఆ పిల్లలు చంపేసినారు. అది తాడుతోనే ఉరేసినట్లే ఉంది, చున్నీతో వేసినట్టు లేదు. ఒకరిని రూమ్ లోకి పంపిరు పిన్ని ఎప్పుడే కానీ నేను బాగలేదు పడుకుంటా అన్న కూడా నేను ఎవరినైనా తోడిచ్చి పంపిస్తారు కానీ ఒక్కదాన్ని పంపిరు అనేది. పొద్దున ఒక్కదాన్ని ఎట్లా పంపించింటారు? ఎందుకంటే కుటుంబ సభ్యులు మాత్రం పూర్తిగా జస్వంతి మృతిపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ అయితే ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యక్తి కాదని, తమకు ఎంతో ధైర్యం చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ఇలా చనిపోతుందని మాత్రం వారు ఊహించలేకపోతున్నాం అంటున్నారు. రైట్ రమేష్.